అందరికీ మర్నాథ్ అండి. ఈరోజు యోబు గారి గురించి తెలుసుకుందాము. యోబు జీవిత కథను ఆయన చనిపోయిన కొంతకాలానికి మోషే అనే నమ్మకమైన వ్యక్తి రాశారంటండి. దేవుని ప్రేరణ వలన మోషే భూమి మీద యోబుకు జరిగిన సంగతుల గురించే కాకుండా పరలోకంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి కూడా రాయగలిగాడు. యోబు గారి కథ మొదట్లో యోబు సంతృప్తికరమైన సంతోషభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఒక పెద్ద ధనవంతుడంటండి. బహుశా ఉత్తర అరేబియాలో ఉన్న ఊజు దేశంలో ఆయన గురించి తెలియని వాళ్ళే లేరంటండి. ఆయన్ని అందరూ గౌరవించేవాళ్ళు. ఆయన పేదవాళ్లకు ఉదారంగా సహాయం చేసేవాడు, నిస్సహాయులకు అండగా నిలిచేవాడు. దేవుడు యోబును 10 మంది పిల్లలతో ఆశీర్వదించాడు. అయితే యోబు దేవునితో తనకున్న సంబంధాన్ని అన్నిటికన్నా విలువైనదిగా ఎంచేవాడు. తన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులాగే యోబు కూడా యెహోవాను సంతోషపెట్టడానికి సాయశక్తుగా కృషి చేసేవాడు. వాళ్ళలాగే యోబు తన పిల్లల తరపున క్రమంగా దహన బలులు అర్పిస్తూ తన కుటుంబానికి యాజకుడుగా పనిచేశాడు. ఏంటండి, యోబు గారంట దాన ధర్మాలు చేసేవారంటండి. ఎవరైనా ఉన్న వాళ్ళలాగే ఉండకుండా దాన ధర్మాలు చేస్తూ అందరికీ సహాయం చేసేవారంటండి. అందరూ ఈయన్ని గౌరవించే వాళ్ళంట. ఆయన పేదవాళ్లకు ఉదారంగా అంటే ఇంకే వెనక్కి గురించి ఏం ఆలోచించకుండా సహాయం చేసేవారంట. అయితే ఉన్నట్టుండి బైబిల్ రచయిత పరలోకంలో జరుగుతున్న సంగతుల గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ సంఘటనల గురించి బహుశా యోబుకు తెలిసిండకపోవచ్చు. నమ్మకమైన దేవదూతలు యెహోవా దేవుని ముందు సమకూడారు. సాతాను అనే తిరుగుబాటుదారుడైన దేవదూత కూడా అక్కడికి వచ్చాడు. దేవుడి దగ్గరికి అంటండి దేవదూతలు వచ్చారంట. సాతాన్ అనే దేవదూత కూడా వచ్చిందంటండి. అంటే ఏంటి, సాతాన్ కూడా కొన్నిసార్లు దేవదూతలా వస్తుందంటండి. అంటే వాళ్ళు మనుషుల్లాగే కనిపిస్తుంది కానీ అది సాతాన్ అంటండి. సాతాన్ కూడా ఉంటుందంటండి. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, అలాగా దేవదూతలు ఉన్నప్పుడు సాతాన్ కూడా వచ్చిందంటండి. అతనికి యోబు అంటే ఇష్టం లేదని యెహోవాకు తెలుసు. దేవుడికి తెలుసు అంటండి యోబు గారంటే సాతానికి ఇష్టం లేదంటండి. ఏమండి, మంచి వాళ్ళైతే చెడ్డ వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, అలాగా యోబు గారంటే సాతానికి ఇష్టం లేదంటండి. అప్పుడు సాతాను ఏమాత్రం తడబడకుండా యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడి అయినా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని అన్నాడు. నువ్వు కంచేసావు యోబు గారి కుటుంబానికి, అతను భయభక్తులు కలవాడేనా అసలు అని ఎక్కిరించిందంటే, ఊరికే అలా మాట్లాడిందంట కావాలని. యథార్థంగా ఉండే ప్రజలంటే సాతానుకు అసలు ఇష్టం లేదు. మరి నిజమే కదండి, యథార్థంగా ఉండే ప్రజలంటే సాతానికి ఇష్టం లేదంటండి. ఎందుకు ఇష్టం అవుద్ది? చెడుకి మంచి ఇష్టం అవుద్దా? ఇష్టం ఉండదు కదా. అలాగే సాతానికి అసలు ఇష్టం లేదంటండి ప్రజలు. ఎందుకంటే అలాంటి వాళ్ళు యెహోవా పట్ల హృదయపూర్వక భక్తిని చూపించినప్పుడు సాతాను ఒక ప్రేమలేని నమ్మకద్రోహి అని నిరూపిస్తున్నాడు. అంతేకాదు, సాతానేమో నమ్మకద్రోహి, యోబు గారేమో హృదయపూర్వకంగా భక్తిని చూపిస్తున్నాడని తట్టుకోలేకపోతుందంట సాతాను. కాబట్టి సాతాను యోబు స్వార్థంతోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడని వాదిస్తూ, ఒకవేళ ఆయనకు ఉన్నవన్నీ పోతే ఆయన ఖచ్చితంగా యెహోవాను ముఖం మీదే దూషిస్తాడని అన్నాడు. సాతాను ఏమందండి, మంచివాడైన యోబుని చూసి తట్టుకోలేక స్వార్థంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నీ సేవకుడైన యోబు మంచివాడు కాదు, ఒకవేళ ఆయనకు ఉన్నవన్నీ పోతే ఆయన ఖచ్చితంగా నేను దూషిస్తాడు అని యెహోవాతో సైతాన్ అంటుందంటండి. ఇదంతా యోబుకు తెలిసి ఉండకపోవచ్చు. ఇదంతా యోబుకి తెలియదండి, ఆయనకు తెలీదు. కానీ సాతాను అబద్ధకుడని నిరూపించే గొప్ప అవకాశాన్ని యెహోవా ఆయనకు ఇచ్చాడు.
దేవుడును యోబు గారి మీద నమ్మకంతో ఈ సాతాను అబద్ధికుడని నిరూపించి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడంటండి. యోబు దగ్గర ఉన్నవన్నీ తీసేయడానికి యెహోవా సాతానుకు అనుమతి ఇచ్చాడు. యోబు దగ్గర ఉన్న అన్నీ కూడా పోగొట్టేయడానికి దేవుడు సాతానికి అనుమతి ఇచ్చారంటండి. కానీ యోబుకు హాని చేయొద్దని చెప్పారు. దేవుడు అన్నీ తీసేయి కానీ యోబు ప్రాణం మాత్రం తీయొద్దు అన్నారంటండి. దాంతో అతను ఆతురతతో యోబును బాధించడం మొదలుపెట్టాడు. చాలా బాధలు పెట్టాడంట సాతాను. అంటే దేవుని భక్తులు ఎక్కడున్నా యథార్థంగా నిజాయితీగా వాళ్ళని కష్టం పెట్టాలని సాతాను ఏదో ఒక రూపంలో రోజు హింస పెడుతూనే ఉంటుందంట. కానీ అవన్నీ పట్టించుకోకుండా దేవునికి భయభక్తులతో భక్తి చేయడమే మనకి మంచిదంటండి. కానీ యోబుకు హాని చేయొద్దని చెప్పారంటండి. దాంతో అప్పుడు పశువులు, గాడిదలు, గొర్రెలు, ఒంటెలు అన్నీ చనిపోయాయని యోబుకు చెప్పారు. అంతేకాదు వాటిని చూసుకునే సేవకులు కూడా చంపబడ్డారు. తన గొర్రెలు సేవకులు చనిపోవడానికి ఒక కారణం దేవుని అగ్ని అని ఆయనతో చెప్పారు. ఏం చెప్పారండి? అన్నీ పోతే సైతాన్ వల్ల అని చెప్పలేదంట, దేవుడే పోగొట్టారని అన్నారంటండి. అంటే దేవుని దూషించే వాళ్ళే ఎక్కువ ప్రేమించే వాళ్ళకన్నా. అదేనండి ఇందులో నిజమేంటి అన్నదే తెలుస్తుంది చూడండి. ఇప్పుడు అది బహుశా మెరుపులు అయ్యుండవచ్చు. ఆ వార్త జీర్ణించుకోకముందే ఇంకొక పెద్ద విషాద వార్త ఆయనకు తెలిసింది. తన పెద్ద కొడుకు ఇంట్లో తన పిల్లలందరూ ఉండగా హఠాత్తుగా సుడిగాలి రావడంతో ఆ ఇల్లు కూలిపోయి వారందరూ చనిపోయారు. యోబు గారి పిల్లలు కూడా చనిపోయారంటండి. ఆ సమయంలో యోబుకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించడం కష్టం, అసాధ్యం కూడా. ఎందుకంటే అప్పుడు రోజుల్లో అన్ని పోయినా కానీ యోబు గారు నిజాయితీగా దేవుడి మీద భయభక్తులతో దేవుడికే ప్రార్థించారంటండి. కానీ ఈ కాలంలో ఎవరో వరకు చూసుకున్నా ఎందుకండి, నా వరకు నేనే చూసుకుంటే చిన్న కష్టం వచ్చినా కానీ భరించలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఏముందంటే ఇప్పుడు అన్న కాలంలో చిన్న బాధలు భరించడానికే మనం అందరం చాలా భరించలేకపోతున్నామండి. కానీ ఆ సమయంలోనే అసలు యోబు గారు ఇన్ని బాధలు, పిల్లలందరూ చనిపోయారు, భార్య వదిలి వెళ్ళిపోయింది, ఇన్ని బాధలు భరించారంటండి. ఇన్ని చేసినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదంటండి యోబు గారు. అతడు దూషించి నిన్ను విడిచిపోవును అంటే సైతాన్ ఏమందంటే దూషించి విడిచిపోతాడని అందంటండి దేవుడి దగ్గర. కానీ యోబు గారు ఈ పరీక్షలో నగ్గారులో చూద్దామండి. కోపంతో రగిలిపోతున్న సాతాను ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇంత జరిగినా కూడా ఓటమికి ఒప్పుకోకుండా దేవదూతలు యెహోవా ముందు సమకూడినప్పుడు అతను మళ్ళీ అక్కడికి వచ్చాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి సైతాను అతను ఎన్ని దాడులు చేసినా యోబు యథార్థంగా ఉన్నందుకు యెహోవాని మళ్ళీ ఏమన్నాడంటండి, కుష్ఠరోగు అంటే కురుపులు అవన్నీ తెప్పించేస్తాను, ఇంకెన్ని చేసినా యోబు లొంగట్లేదు కానీ కురుపులేంటి అవన్నీ తెప్పించేస్తాను, అతని భార్య కూడా ద్వేషించుకుంటుందని చెప్పి భార్యను కూడా దూరం చేశాడంటండి. ఏమండి అప్పుడు అంటే ఎంత నిజాయితీగా ఉంటే అంతల్లా హింస పెడుతున్నారనమాట. సైతాన్ అంతల్లా హింస పెట్టింది. ఎంత హింస పెట్టిందా కానీ అప్పుడు దేవుడు ఒక్క మాట అన్నారండి, నువ్వెన్నన్నా హింసలు పెట్టు కానీ నా సేవకుణ్ణి, నా భక్తుణ్ణి ప్రాణం మాత్రం తీయొద్దు, నువ్వేం చేసుకున్నా పరీక్షలో నా యోబే నగ్గుతారు అన్నారంటండి. అలాగే చివరగా ఎన్ని చేసినా కానీ స్నేహితులు విడిచిపోయారంటండి, భార్య విడిచిపోయింది, పిల్లలేమో చనిపోయి ఉన్నారు. ఇంకా అంత దుఃఖంలో ఇంకేం చేయాలో తెలియక ఇంకా అలానే ఉండి అయినా కానీ యెహోవాకి ప్రార్థన చేస్తున్నారంటండి. ఏమని? నువ్వు ఇచ్చావు తండ్రి, మళ్ళీ నువ్వే తీసుకున్నావు, ఇందులో నీ తప్పేం లేదు అని అయినా ప్రార్థన చేస్తున్నారంటండి. చివరికి దేవుడే గెలిచారంటండి. యోబు గారి వల్ల దేవుడే గెలిచారండి. ఎందుకంటే యోబు గారు నమ్మకంగా, విశ్వాసంగా, నిజాయితీగా ఉన్నారండి చివరి వరకు. అంటే ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి లేనప్పుడు ఒకలాగా మాట్లాడలేదు. ఏమీ లేనప్పుడు కూడా దేవుణ్ణే కోరుకున్నారు కాబట్టి ఆయన నిజమైన భక్తిపరుడు అయ్యారంటండి. అలాగా ఈ లోకంలో ఎన్ని ఉన్నా లేకపోయినా దేవుడి యందు నిజాయితీగా నిక్కర్సుగా ఉంటే ఈ లోకం వారికి చెడ్డగా కనిపించవచ్చండి. కానీ పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు కదా అందరినీ. ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎలాంటి వాళ్ళో దేవుడికి తెలిస్తే సరిపోతుందండి. ఈ లోకానికి మనం ఏం నిరూపించుకోక్కర్లేదు మనం ఎలాంటి వాళ్ళు అన్నది, దేవుడికి తెలుసు.
పైనుంచి చూస్తారు కదా ఎవరంటే ఎలాంటి వాళ్ళు. అలా యోబు గారిని ఎలా ఆశీర్వదించారో తర్వాత ఏమైందండి, ఈ పరీక్షలో యోబు గారే నగ్గారు కాబట్టి ఆయనకి మళ్ళీ అన్నీ కూడా 7 అంతలు ఇచ్చారంటండి. ఏమేం పోనీ అవన్నీ 7 అంతలు ఇచ్చారంట. భార్య తిరిగి వచ్చిందంట, మళ్ళీ పిల్లలు వచ్చారంట, అవన్నీ కూడా గొర్రెలు మందలు అవన్నీ తిరిగి వచ్చాయంట. అలాగా ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా మనం నిక్కర్స్గా ధైర్యంగా నిజాయితీగా ఉంటే పైనున్న దేవుడు కంపల్సరీ మనం చూస్తారు కదా, ఏదో ఒక రోజు మనల్ని ఆశీర్వదించి ఆయన దగ్గరికి మన అందరిని తీసుకెళ్తారు. ఈ కథ ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ కథ వినాలనుకుంటున్నారో ఆ కథ గురించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ కథ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మరణాత.